అక్కని అర్జున్ బాబుని కలపాలని దైవ సాక్షిగా అనుకున్నాను. కానీ అమ్మమ్మ వలన రాత్రి అలా జరిగిపోయింది. ఈ భోగి మంట సాక్షిగా అక్క బావుండాలి. నేను నిజం అనుకున్న కావేరి నీడలా మారిపోయింది. నేను పాము అనుకున్న యమజ మంచిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. పార్వతమ్మ గారు, అమ్మా, నా కావేరిని కాపాడండి పెద్దమ్మ. త్వరలో జరగబోయే మీ పెళ్లి ఈ పసుపు కొమ్ములతోనే ఆరంభం కావాలి. బామ్మా, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏంటమ్మా పండగ పూట ఇలా పొద్దున్నే వచ్చావు? ఏమి లేదమ్మా, ఈరోజు పండగ కదా, నేను గుడికెళ్ళాను. అక్కడ పూజ చేసిన అమ్మవారి తాళ్లు తీసుకొచ్చాను. కావేరి అర్జున్ బాబు వాళ్ళు వచ్చినట్టు తెలిసింది. వాళ్ళకు కడదామని ఇలా వచ్చాను. రామ్మ కావేరి. ఈ అమ్మవారి తాడు కట్టుకుంటే చాలా మంచిదమ్మా. చెయ్యి ఇలా ఇవ్వమ్మా. రేపు మా నాటు వైద్యురాలొస్తుంది. తను యమజ చేయి పట్టుకుని ప్రెగ్నెంట్ అవునో కాదో ఇట్టే చెప్పేస్తుంది. ఇద్దరూ చల్లగా ఉండండి. ఎలాగూ కావేరి అర్జున్లకు కట్టావు కదా, అలాగే ఆ యమజ కూడా కట్టు. ఇక నుంచైనా మంచిగా బతుకుతుంది. యమజా, ఇప్పుడు తెలిసిపోతుంది నువ్వు ప్రెగ్నెంట్ అవునో కాదో. ఒరే, అందరూ రెడీ అవ్వడానికి పదండి, లోపలికి పదండి మీరు. అమ్మా, ఆ యమజ గర్భవతి కాదు. విన్నావా కావేరి, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. నాకు మొదట్నుంచి డౌటే, అందుకే ఆ రోజు కూడా నేను నమ్మలేదు. కానీ నా మాట ఎవరూ వినలేదు. నేను నమ్మను కాకమ్మా. అక్క ప్రెగ్నెంట్ అని మెడికల్ రిపోర్ట్ ఉంది.
సైంటిఫిక్గా వచ్చిన ఆ రిపోర్ట్ని నమ్మాలా లేకపోతే నాడి పట్టుకుని చెప్పిన ఈవిడ్ని నమ్మాలా? మీరు నన్ను అర్జున్ బాబుని కలపడం కోసం కావాలనే ఇలా చేస్తున్నారు. చూడు కావేరి, సైన్సులో మిషన్లని నమ్ముకుంటాం. అవి చెప్పేవి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కాని నాటు వైద్యం మనుషుల తెలివితేటల్ని నమ్ముతుంది. పట్నంలో ఎంతో కష్టమైన డెలివరీ కేసుల్ని కూడా ఇక్కడి మంత్రసానులు చాలా ఈజీగా చేస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా నయం చేయలేని వ్యాధుల్ని వీళ్ళు మూలికలతో నయం చేస్తారు. అదంతా కరెక్టే అమ్మమ్మా, కానీ అక్కిప్పుడు మారింది. ఇదివరకట్లా కుట్రలు కుతంత్రాలు చేయడం లేదు. నువ్వు మంచిదానివి కావేరి. నీకందరూ మంచి వాళ్లలా కనిపిస్తారు, కాని అదొక మాయలాడి. ఆస్తి కోసం ఎలాంటి అన్యాయాలైనా చేస్తుంది. కాకమ్మా, తను మారకపోతే ఆ రోజు దేశం విడిచి వెళ్ళిపోవాలనుకోదు. అయ్యో, అలాగే మహిళా మండలి వాళ్లను రెచ్చగొట్టి అక్కడే తాళి కట్టించుకునేది. ఇప్పుడు ఇక్కడికి కూడా తను రాను అంటే అత్తయ్య బలవంతంగా తీసుకొచ్చారు. అవునా కాదా? అయ్యో కావేరి, అదంతా పెద్ద నటన. ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా తనే పిలిపించుంటుంది. అలాగే మహిళా మండలి వాళ్ల ద్వారా బలవంతంగా తాళి కట్టించుకున్న అర్జున్ బాబు తనతో కాపురం చెయ్యడని యమజకు బాగా తెలుసు. అందుకే అలా డ్రామాలాడింది. కాకమ్మా, ఒక మనిషి మనకి నచ్చకపోతే తనేం చేసినా మనకి నచ్చదు. నీకు అక్క మీద ద్వేషం ఉంది, అందుకే తను చేసేవన్నీ నీకు తప్పుగానే కనిపిస్తున్నాయి. అది కాదు కావేరి. చూడమ్మా, నేనెలాంటి వైద్యురాలనో నీకూ తెలుసు. గత 40 ఏళ్లుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను. నీ ప్రాణాన్ని, అర్జున్ బాబు ప్రాణాన్ని కూడా నేనే కాపాడానుగా. మర్చిపోయావా అమ్మా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ యమజ గర్భవతి కాదమ్మా. సరే కావేరి, మేం ఎవ్వరం చెప్పినా నువ్వు నమ్మవు. ఏ మనిషి అయితే తను మారానని నీ మనసుకు కళ్లకు గంతలు కట్టిందో ఆ మనిషితోనే నీకు నిజం చెప్పిస్తాను. అప్పుడే నీకు ఆ యమజ నిజస్వరూపం తెలుస్తుంది. యమజా, చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరు నా కోసం అమ్మమ్మతో గొడవ పడ్డారు. నేను భోగి మంటలు వెలిగించేలా చేశారు. అది నీ కోరిక కదమజా. కోడలు అడిగిన దాన్ని ఏ అత్తైనా కాదంటుందా చెప్పు? సారీ అత్తయ్య. నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇంతకాలం నిన్ను చాలా బాధ పెట్టాను. అయ్యో అత్తయ్య, నువ్వు కంప్లీట్గా నా బుట్టలో పడిపోయావు. యమజా, ఏంటిది చిన్నపిల్లలా? నీకు నేనున్నానని చెప్పాను కదా, ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ అత్తయ్య. నన్నెవరూ అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకున్నారు. నాకది చాలు. నువ్వు అత్తయ్య మాటలేం పట్టించుకోకు. ఆవిడ నిన్ను తిట్టడం నాకు కూడా బాధగానే అనిపించింది. కాని పెద్దావిడ కదా, ఆవిడ భయాలు బెంగలు ఆవిడకుంటాయి. పర్వాలేదు అత్తయ్య. అమ్మమ్మ నన్ను నమ్మడానికి టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేస్తాను. అత్తయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్ళి మీకు టిఫిన్ రెడీ చేస్తాను. సరే.
పెద్దమ్మా ఆ, ఆ అల వస్తుంది. ఆ, నువ్వు అనుకున్నదే నిజమైంది పెద్దమ్మా. ఆ యమజ ప్రెగ్నెంట్ కాదని నాటు వైద్యురాలు చెప్పేసింది. ఇక ఆ యమజ వాళ్ళకి ఇత్తడే. పోలీసులకి చెప్పేశాను, వచ్చేస్తూ ఉన్నారు. మంచి పని చేసావు కాకి. ఇక యమజ కదా కంచికే. ఆ ఆలేమో జైలుకి. పాపం ఆ ఆలయం చేసిందే. చేసిందంతా ఆ యమజే కదా. అనవసరంగా ఆ అలకు గొంతు పోగొట్టించేశావు. నీకు తెలీదు పెద్దమ్మా, ఆ? పాపాలు చేసేది యమజే అయినా ఆ. ఎంకరేజ్ చేసేది ఆలే. కిడ్నాపులకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ అంటూ పెద్ద బిల్డప్లు ఇస్తుంది. అందుకే దాని నోరు కట్టించాను. ఆ, పోన్లేవే పాపం. దానికి మళ్ళీ మాటలొచ్చేలా చెయ్యమ్మా. అప్పుడే కాదు పెద్దమ్మా, ఆ? దానికి పూర్తిగా బుద్ధి రావాలి. ఆల్రెడీ నేను నాటు వైద్యురాల దగ్గర గుళికలు తీసుకున్నాను. వాటిని ఒక డబ్బాలో వేసి కిచెన్ లో పంచదార డబ్బా పక్కన పెట్టాను. ఆ. గుళికలెందుకే? అవి మింగితే అలకి వాయిస్ వచ్చేస్తుంది. కానీ నేనప్పుడే వాటిని అలకివ్వనుగా. పోలీసులొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఇస్తాను. టింగ్ ఓ, టింగ్. ఒసే పిచ్చి కాకి, కంచంలో బిర్యానీ పెట్టాక ఎవరైనా ఆగుతారా? నేనిప్పుడే వెళ్ళి ఆ గుళికలు మింగేస్తాను. తర్వాత యమజ దగ్గరికెళ్ళి విషయం కక్కేస్తాను. ఏంటమ్మమ్మా ఇక్కడికి తీసుకొచ్చారు? కావేరి, వాళ్ళు మాట్లాడేది జాగ్రత్తగా విను. నిజం నీకే తెలుస్తుంది. చూడు. యమజ వచ్చేసింది. నమ్మయ్యా, నా గొంతు వచ్చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసినా కూడా ఎంత ఆనందం రాదురా బాబు. ముందు యమజకి నిజం చెప్పాలి. లేదంటే ఆ శ్రీకృష్ణ జన్మస్థానమే. అది జరగకముందే ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి. యమజ, 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 యమజ. ఎవరి కొంపలు అంటుకుపోతున్నాయని అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎవరి కంపులో అయితే నేనెందుకు కంగారు పడతాను? இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.